అది ఇప్పుడు పురాణ ఇతిహాసాల్లోంచి ఎన్ని కథలైనా తీయొచ్చు. నిజం చెప్పాలంటే కొన్ని వేల కథల్ని మనం ఆల్రెడీ యాక్చువల్లీ సినిమాల్లో ఎంతో కొంత అవి మనకి కనిపిస్తూనే ఉంటాయి. కానీ ద్వారక కృష్ణుడు అనే బ్యాక్డ్రాప్ తీసుకున్న తర్వాత అది కూడా చాలా పెద్ద బ్యాక్డ్రాప్, అక్కడ చాలా కథ జరిగింది. దాంట్లో అసలు ఏం చెప్పాలనుకున్నారు, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? అందులోంచి ఒక చిన్నదండి, ఇది చారిత్రాత్మక నేపథ్య కాల్పనిక కథ. ఓకే, అంటే చారిత్రాత్మక ఏంటండి ఓకే. కల్పిత కథ ఏంటది? మళ్ళీ ఒకసారి మీరే చెప్పండి. నువ్వు చెప్పు. చారిత్రాత్మక నేపథ్య కాల్పనిక కథ అంటే అదే హిస్టారికల్ background రా. సరే సరే వదిలే. బ్యాక్గ్రౌండ్ వచ్చి హిస్టారికల్ కాదు, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్డ్రాప్ బ్యాక్డ్రాప్ లో ఉన్న ఒక స్టోరీ, స్టోరీ ఫిక్షనల్ స్టోరీ, కాల్పనికమైన కథ. అబ్బా, బట్ బేసిస్ మాత్రం సో బేసిక్ గా ఏంటి అంటే అండి, మేము చెప్పే సినిమాలో సీరియస్లీ చెప్పేది ఒక 10% మాత్రమే ఫిక్షనల్, మిగతాదంతా మన చరిత్ర. ఓ సో ట్రూత్. ఓ ఈ కావాలని ఏదేదో హై చేసింది అయితే ఏది లేదు. ఓకే ఓకే. సో సత్య గారు, మీరు సదానందన్ ఏమైనా అడగాలనుకుంటున్నారా? మైక్ పైకి పెట్టు, పేమెంట్ లేదు కదా అని చెప్పి చాలా dull గా ఉన్నాడు. మీరు హిమాచల్ ప్రదేశ్ స్మితి వ్యాలీలు అన్నీ చేశారు కదా, చేసిన లొకేషన్ ది బెస్ట్ అని ఏదండి? ద్వారక కృష్ణుడు ఫస్ట్ ద్వారక ఒక రోజు చంద్ర గారితో మాట్లాడినప్పుడు 60 మార్క్స్ నెక్స్ట్ అన్న చెప్పనా. సదానంద క్యారెక్టర్ ఇట్లా క్యారెక్టరేషన్ ఏం చెప్పలేదు. కార్తికేయ 2లో ఇట్లా ఒక వేషం అనుకున్నాను, మీరు రెడీ అండి నేను వచ్చేస్తాను, హీరో గారి మావయ్య క్యారెక్టర్ అని చెప్పారు అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మాత్రం రోజు రోజుకి ఒక్కొక్క సీన్ చేస్తా ఉన్నప్పుడు కృష్ణుడు గుడి దగ్గర ఆ ప్లేస్లో షూటింగ్ జరగడం అనేది ఇక అద్భుతం అనమాట. ఇది మాత్రం సీరియస్. ఒకసారి వీడియో కాల్ చేసేవారు అక్కడ నుంచి. ఒకసారి హీరో హీరోయిన్ ఈయన మొత్తం మేము వీళ్ళ ముగ్గురుతో ఒక ప్లేస్ లో నుంచి ఉంటే వెనకాల ఇదండి గోపురం. అది సీన్ నార్మల్ సీన్ అయినా కానీ వి ఫెల్ట్ దట్ వైబ్ అండి. అది నిజంగా అదృష్టంగా ఫీల్ అయ్యాం. అసలు లోనికి ఎంట్రీయే లేదండి అక్కడికి. అసలు మాది అద్భుతం ఇక అలా జరిగింది ఆ టైం. దాని తర్వాత అక్కడి నుంచి ట్రావెల్ అవ్వడం, ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి ఒక్కొక్క క్యారెక్టర్ మమ్మల్ని ఇంత మంచు లోతుల్లో మా ఇద్దరిని కప్పి పెడతారు. ఆ టైంలో రన్ ఆఫ్ కచ్ లక్కీగా అక్కడ వర్షం పడ్డా సిచ్యుయేషన్ చెప్పాను సార్, సీన్ కాదు. అంటే మంచిదే కదా, మరీ ఎక్కువ ఇబ్బంది, వేడి కదా, చల్లగా తడిసి హ్యాపీగా జరిగింది. లోపలికి వెళ్ళి ఆ తర్వాత మంచు తుఫాను, అదైతే ముందు రోజు అయితే వీళ్ళిద్దరు గొడవ పడదు, చందు అంటే పడుద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్లోగా మొదలైతే ఇదే అంట మంచు తుఫాను, కార్తికేయ 2 కావాల్సిన తుఫాను దొడ మనం ఇది కావాల్సింది, ఇది మొదలు పెట్టండి అలా. ఇమీడియట్ గా నాకు హ్యాపీ ఏంటంటే అక్కడ వార్మర్స్ అవన్నీ అప్పుడప్పుడే జస్ట్ వస్తున్నాయి. బట్ సీనుబాయ్ కానీ ఆయన ఇంకా పాప మాత్రం పంచలో ఉన్నాడు, బికాస్ హీ వాస్ వేరింగ్ దట్ ఇస్కాన్ భక్తుడు గెటప్. అది ఎడారవనే ఉండే మంచిగా ఉన్నాడు పాపం ఆయన పంచే. సో కాస్ట్యూమ్ ఒకటే, ఆయన ఐస్ ఇక్కడ వరకు ఉంది, ఆయన లోపల ఇంకేం వేసుకోలేరు చెప్పులతో. అట్లీస్ట్ ఈవెన్ ముగ్ధ, ఈవెన్ షీ ఆల్సో. హర్ష అయితే హర్షకు ఓకేలేండి, కాదు నిజంగా బాధే కొంచెం బానే నిజంగా చెప్తున్నా, వామ్ క్లోజ్ చేస్తున్నాడు. ఆ సీన్లు చేసేటప్పుడు కానివ్వండి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అబ్బా దీని వెనకాల ఇంత ఇది అని మేమే చాలా ఒక్కోసారి లొకేషన్లో జరుగుతున్నప్పుడు ఆర్ఆర్ పెట్టి షూట్ చేశారు. నిజంగా తన్మయత్వంతో అందరం అట్లా ఉండిపోయేవాళ్ళు అనమాట. కట్ చెప్పిన తర్వాత కూడా నిజంగా చాలా వండర్స్ జరిగినాయి ఈ సినిమాకి. కానీ మీకు సదానంద అనే పేరు మాత్రం బాగా సూట్ అయింది, చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ రిలీజ్ చేశారు దగ్గర పెట్టుకోరు దగ్గర. మేము అంటే రెగ్యులర్ బాగా టచ్లో ఉంటాం కదా, చూసినట్టు నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. ఓకే, అంటే మీకు క్యారెక్టర్ రాలేదు. అవును, కార్తికేయకి నేను విజిల్ చేయను కానీ సదానందం చూసినట్టు విజిల్ ఎందుకు కడుపు మండే మా యంగ్ జనరేషన్ అందరికి ఒక పెద్ద కానీ వాళ్ళిద్దరిని నుంచోబెడితే ఈయన యంగ్ ఉంటారు. ఆబ్వియస్ గా మన ముగ్గురిని పెడితే ఆయన ఆ హెయిర్ కట్ చూసావా, ఆయన పరిస్థితి ఏంటంటే నేను ఆలోచించాను. నిజంగా మాకు ఒక ఆదర్శం నిదర్శనం అన్నీ దగ్గర మైక్ లాగండి. కానీ సీనుబాయ్ ఐ రియలీ అంటే కొంచెం ఆయనకి ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ ఏదో జరిగి మీకు నీ పెయిన్ కదా, నీ పెయిన్ ఇప్పటికీ అసలు నిజంగా ఒక 5,000-6,000 కిలోమీటర్స్ ఆయన ట్రావెల్ చేశాడు. ఇన్ ఈవెన్ విత్ దట్ రియలీ గ్రేట్. సదానంద గురించి ఎలాగ మాట్లాడుకున్నాం కాబట్టి సులేమాన్ ఒకటే గుర్తుపెట్టుకోండి, సెకండ్ హాఫ్ లో వస్తాడు, కథ ఏం చెప్పను కానీ సారథి
కదా ఆయన చెప్తారు. సులేమాన్ గారు మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? సారది సారదా? రథసార్ అది. అంటే ఆయన కేర్ గారితో యాక్ట్ చేయడమే గొప్ప ఎక్స్పీరియన్స్. నిజంగా అతను direct చేశాడు. ఆయన ఇంకా చాలా హ్యాపీ. ఆ రోజు ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన విషయాలు అంటే సినిమాకి సంబంధించినవి కూడా కొత్త కొత్త తెలుసుకోవడం ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సినిమాతో మేము నలుగురు ట్రావెల్ అవుతూ అలాంటి ఆర్టిస్టులతో కూడా చేయటం, లొకేషన్తో పాటు అది కూడా ఒక జర్నీ. ఎక్స్పీరియన్స్. అనుపమ కేర్ గారితో చేసిందా? హౌ వాస్ దట్ అనుపమ ఫర్ యూ? అంటే లైక్ మై ఫాదర్ లవ్స్ అనుపమ్ ఖేర్ గారు సో మచ్. సో మీకు మేం కంటెంట్ దొరికింది. అంటే ప్రవీణ్ బ్రో చాలా మంచి కామెడీ చేస్తాడు, కానీ ఎంత మంచి కామెడీ చేస్తాడు అది. అంటే అంటే ఏంటంటే ఇంత మంచి కామెడీ చేస్తారని తెలియలేదంటే హలో. 125 సినిమాలు చేసిన తర్వాత అంటే ఆయన ఉద్దేశం నంబర్ సార్ నువ్వు ఆగు ప్రవీణ్, అంటే ఇంత కామెడీ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదంటే అంటే ఆయన స్క్రీన్ మీద అంత చేయడు, బయట ఎక్కువ అంటే ఏంటి చెప్పు. మన కార్తికేయ అంటే సినిమాలో delete అమ్మా, delete. సినిమాలో ఉండాలి బ్రో. అంటే అంత అండర్ ఎస్టిమేట్ అతనికి అర్థం కావట్లేదు. అంటే ఆయన ప్రవీణ్ ఇంత బాగా కామెడీ చేస్తాడు. సీరియస్నెస్ కూడా చేస్తారు కదా అందుకు. సరే సరే ముగ్ధ నువ్వు చెప్పమ్మా అనుపమ. యువర్ ఫాదర్ లవ్స్ అనుపమ్ ఖేర్ వెరీ ఓకే. అండ్ అప్పటి నుంచి మై ఫాదర్ కెప్ట్ ఆస్కింగ్ లైక్ స్కెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది ఆ వన్ డే అని. ఐ వెయిటెడ్ ఫర్ దట్ డే అండ్ ట్రస్ట్ మీ ఇట్ వాస్ అ వెరీ లైక్ ఐ ఫెల్ట్ వెరీ ప్రివిలేజ్డ్ అనమాట. ఒక్కరోజు అయినా లైక్ టు వర్క్ విత్ సచ్ అ లెజెండరీ యాక్టర్ ఇస్ అమేజింగ్. అండ్ నా సాడెస్ట్ పాయింట్ ఏంటంటే ఐ వాస్ పార్షియలీ బ్లైండ్ దట్ డే. గుర్తుందో లేదో నాకు తెలియదు. అవును, నీ కళ్ళకి ఐస్ గాట్ డిహైడ్రేటెడ్. యాక్చువల్లీ ఏమైందంటే తిను యాక్చువల్లీ ఐ డ్రాప్స్ వేసుకోవాలి. ఓకే. అది ఏమైందంటే వీళ్ళ అసిస్టెంట్ ఎవరో సంవన్ ఎక్స్పైర్ అయిపోయింది, వేసేసుకుంది అనమాట. దాని వల్ల కాదు. ద థింగ్ వాస్ ద ప్రొపెల్లర్ దేర్ అండ్ అవర్ anaconda guys we had to use it so much, and so it dried out my entire eye and I was wearing contact lens anamata in the Okay, movie. So adi dry అయిపోయి I could not, but papam he also just adjusted with it. ఓకే. అవును, అనకొండ అంటే గుర్తొచ్చింది అందరి కామన్ క్వశ్చన్, అసలు ఇందులో కూడా పాము ఉందా అని చెప్పి. కార్తికేయ అదే అంటే పాము ఎలిమెంట్ అంటే అదృష్టం కొద్ది పాము డేట్స్ దొరికాయి కానీ వాళ్ళకి దొరకలేదండి. అంటే పిసి మనం అంటే పావులు అంటే సినిమా ఇస్ నాట్ పావులు బేస్డ్ కాదండి. అంటే అలా ఈవెన్ కార్తికేయ ఫస్ట్ పార్ట్లో కూడా వీ హ్యాడ్ స్నేక్ విచ్ వాజ్ బట్ అది ఎలిమెంట్ అండి. అంటే సినిమాలో అండ్ లక్కీగా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి ఒక వన్ ఆఫ్ ద ఫేవరెట్ అంటే వన్ ఆఫ్ హిస్ ఎలిమెంట్స్ ఇస్ స్నేక్ ఉంటుంది. ఆయన ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ, అలాగే కృష్ణుడి గురించి మనం మాట్లాడుకున్నా కానీ ఆదిశేషు అదేం లేదంటే బేసిక్ గా స్నేక్ అనేది ఏంటంటే పని కట్టుకుని ఫస్ట్ పార్ట్ లో ఉంది కదా అని చెప్పి సెకండ్ పార్ట్ లో పెట్టింది అయితే కాదు. ప్రాపర్ గా అది స్టోరీలో కథలో ఉంటది, అది లేకపోతే కథ లేదు అన్నది అది వేరే స్నేక్, ఇది వేరే స్నేక్. ఇందులో ఉండాల్సిన కారణం ఇందులో ఉంది. ఓకే. టైటిల్ లోనే కథ ఉంది యాక్చువల్లీ చూస్తే. అవును. Yes. అండ్ Yes. అది అక్కడ చూసినప్పుడు ఆ పోస్టర్ చూసారు, ఆ స్నేక్ని పిలుస్తున్నాను. అవును. సో చాలా మంది ఏంటంటే భయ్యా ఏంటి ఆ ఫస్ట్ దాన్ని లాస్ట్కి అది వచ్చి కలిసారా దాన్ని, అది పుస్తు అంది కదా గ్లాస్ లోంచి, ఫైనలీ ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ అయింది. కానీ